హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సీను లైఫ్ స్టోరీ. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఏం చేస్తున్నారు? మేమైతే ఏంటని చూస్తున్నారా? నేనేమో అనుకున్నా, నేను కొంచెం కొంచెం వేసి తిన్నోళ్ళు తెలియలేదు. చాలా డిఫరెంట్గా వచ్చింది తెలుసా. ఎక్కువ అల్లం వేసి ఎక్కువ పచ్చి పసుపు వేసి ఎక్కువసేపు మరిగించడం వల్ల కలర్ ఇది వచ్చిందనమాట. ఏమో అనుకున్నాను కానీ చూడడానికి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. తాగడానికి ఎట్లుంటుంది? పొద్దున డ్రింక్ లాగా లేదు, సాయంత్రం డ్రింక్ లాగా ఉంది కదా. అసలుకి చాలా అంటే కలర్ చూడడానికి భలే ఉంది. మన బీట్రూట్ జ్యూస్ ఉంటుందా అట్లా అనిపిస్తుంది. కానీ అర్థం గ్లాసులు వేస్తే ఇంకా మంచిగా అనమాట. ఇది టీ తాత ఇది ఇంత హార్డ్గా నేను లాస్ట్ టైం చేసినప్పుడు కూడా ఇట్లే వచ్చింది, కాకపోతే గ్లాస్ వేస్తే కనబడ్డది. స్టీల్ గ్లాస్ కదా, ఇంకా అది పర్వాలేదు, అంత నార్మల్గానే ఉంది, బాగానే ఉంది. అంటే ఒక డైలీ రొటీన్ కంటిన్యూ చేయడం కూడా చాలా కష్టమే కదబ్బా. ఎక్కువసేపు అంటే అందరం అంత కంఫర్ట్ గా తాగలేదు కదా. తాగడం ఒకటి, ప్రిపేర్ చేయడం కూడా ఒక్కోసారి అంటే ఒక్కోసారి సిచ్యువేషన్స్ అట్లా వస్తూ ఉంటాయి. సిచ్యువేషన్స్ ఏముంది కానీ ఒకటి ఇప్పుడు మనం చేంజ్ చేసుకుంటూ తాగుతున్నాం కదా. ఇది ఇంకా ఇప్పుడు ఎక్కువ శాతం అయితే ఇక పసుపు ఎక్కువ తీసుకుంటున్నాం. అంటే ప్రిపేర్ అవ్వడం అంటే ఇప్పుడు డైలీ మనం 30 days అనుకున్నాం. అంటే ఇక మనం ఏదో కారణాల వల్ల స్కిప్ అవుతుంది. ఇంకోటి మా ఆయన ఏమంటున్నట్టు డైలీ ఒకటే విషయాన్ని చెప్తే ఏం చూస్తారు వద్దు అంటూ డైలీ తను హాట్ వాటర్ తాగుతున్నాను. పొద్దున ఏదో ఒక హెల్త్ డ్రింక్ ప్లస్ హాట్ వాటర్ తాగుతున్నాను. మీకు అందరూ తెలుసు, పొద్దున లేచి హాట్ వాటర్ తాగాను ఫ్రెండ్స్, ఇది తాగుతున్నాను ఫ్రెండ్స్ అంటే రోజు మాట్లాడితే ఏమవుంటది. అందుకనే ఆలోచిస్తూ వద్దులే అని చెప్పి అందుకే వద్దంటుండో. నేను కూడా ఏమో ఇంకా వదిలేసిన. ఎనీవే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయొచ్చు కదా, లైక్ చేయండి ప్లీజ్.